టికెట్స్ మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. టికెట్స్ దొరకట్లేవు. అసలు ఏమనుకుంటుండు ప్రశాంత్ నీల్ అనేది ఎవరికీ తెలియదు. రేపు 'సలార్' మూవీ రిలీజ్ అవుతుంది కదా! దాని మీద మీరేమనుకున్నారు? మీ ఒపీనియన్ చెప్పండి. ఫ్యాన్స్ కి అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నవి. మాకు కూడా చాలా ఉన్నవి. బుక్ చేసుకున్నాం మేము కూడా. కాకపోతే చూడాలి. మేమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం బాగానే ఉంటుందని. బట్ తెలియదు ఇక. బాహుబలి సలార్ కంపేర్ చేయకూడదు. బాహుబలి సలారే. రేపు చూసాకనే తెలుస్తుంది. టికెట్స్ మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. టికెట్స్ దొరకట్లేవు. ఎక్కడ ఎందులో చూసినా కూడా దొరకట్లేవు. బుక్ మై షో మొత్తం బుక్ అయిపోయింది. వాళ్ళిద్దరు కాంబినేషన్ లో అయితే ఈ సినిమా వస్తుంది కదా! మరి 'బాహుబలి' సినిమా అంత రేంజ్ కి ఈ సినిమా వెళ్తది అంటారా? బాహుబలి అంత రేంజ్ అంటే ఎక్స్పెక్ట్ చేయలేము. అది ఒక్క ఫస్ట్ డే అయిపోయిందంటే తెలుస్తుంది. కాకపోతే బాహుబలి అంత రేంజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేము. ఉంటది బట్ దానికి దగ్గరలో ఉంటది. బట్ దానంత అయితే ఉండదని నేను అనుకుంటున్నా. ఉండదని అనుకుంటున్నారా? మరి బయట చూస్తుంటే ఇలా కాదు అలా కాదు అంటున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ కి ఆ మాత్రం ఉంటది. ప్రభాస్ మూవీ అంటే ఆ మాత్రం ఉంటది. ఆ రేంజ్ లో పక్కా ఉంటది ప్రభాస్ కి. అది ఎలా ఉన్నా సరే కానీ ప్రభాస్ కి ఆ రేంజ్ ఉంది కాబట్టి ఏ మూవీ అయినా అలానే ఉంటది. ప్రభాస్ ది హైప్ ఉంటది బాగా. అది బాగుంది అనుకో ఇక రికార్డ్స్ బ్రేక్ కావచ్చు. బాహుబలి ఏదైనా సరే. మరి ఎన్ని కోట్లు క్రాస్ చేస్తుంది అనుకుంటున్నారు? అది ఎస్టిమేషన్ చెప్పలేము. మూవీని బట్టి చెప్పగలుగుతాం మనం. అది సినిమా బాగుంది అనుకో పెట్టిన బడ్జెట్ కి డబల్ కావచ్చు. అదే బాగాలేదంటే అట్లీస్ట్ ఆడవరకు అన్న వస్తుంది. అంతే. అంతేనా? మరి మీకు టికెట్ దొరికిందా లేదా? ట్రై చేస్తున్నాం. ఫస్ట్ డేకి అయితే దొరకలేదు. సాటర్డే ఈవినింగ్ కి దొరుకుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. బుక్ అయితే చేస్తున్నాం. ఇంకా అయితే దొరకలేదు. ట్రై చేస్తున్నాం. దొరికితే హ్యాపీ. దొరికితే హ్యాపీ. దొరకపోతే ఏముంది నెక్స్ట్ డే చూస్తాం అంతే. అంతేనా? అంటే ఫస్ట్ వెళ్ళి చూడాలి కదా! ఎక్సైట్‌మెంట్ ఎట్లుంటుంది మరి? దారుణంగా ఉంటదిగా? అవునవును. ఫస్ట్ డే రోజు పోయే పరిస్థితిలో లేదు. ఆన్లైన్ లో చూస్తుంటేనే అర్థమవుతుంది ఎంతగానో కొట్టుకుంటున్నా అనేది. ఫస్ట్ డే మూవీ అంటే అది పాసిబుల్ కాని థింగ్. ఫస్ట్ డే కంటే 2 days ముందే బుక్ మై షో ఓపెన్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు అంత లేదు కాబట్టి ఫస్ట్ డే కాదు మ్యాక్స్ సండే అన్నా మండే అన్నా కుదురుతుంది నాకు తెలిసి. ఫస్ట్ 2 days మొత్తం ఫ్యాన్స్ మొత్తం బుక్ చేసేసుకున్నారు. ఇప్పుడైతే ఫస్ట్ డే సెకండ్ డే 2 days దొరకదు. అయితే సినిమా చూస్తే గాని అది హిట్టా ఏంటి ఎంత క్రాస్ చేసిందో తెలీదంటారా? అవును. ఏదో సంథింగ్ అయితే ఉంది ఆ మూవీలో. బట్ ఏందనేది తెలియదు. ఆ ప్లాట్ ఎలా ఉంటది అనేది ఎవరికి తెలియదు. సంథింగ్ ఏదో పెద్దగానే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. బట్ చూడాలి. మూవీ చూస్తే తెలుస్తుంది. యాజ్ ఎ ఫ్యాన్ గా గట్టి హిట్ కొడతారని మాత్రం మీరు చెప్తున్నారు. ఇండస్ట్రీ హిట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. మంచి పాన్ ఇండియాగా మంచిగా హిట్ వస్తుంది. మరి 'బాహుబలి' అంత రేంజ్ లో ఉంటదంటారా? అంతేం కాదు. నార్మల్ అంటే అంత ఐపీఎం రాదు. జస్ట్ కేజీఎఫ్ అంత ఐపు రావచ్చు. బాహుబలి సలార్ కంపేర్ చేయకూడదు. బాహుబలి సలారే. ప్రశాంత్ నీల్ రాజమౌళి. ఒకవేళ రాజమౌళి గారు ఈ మూవీ తీసి ఈ మూవీ ప్రశాంత్ నీల్ గారు తీస్తే దాని కాంబినేషన్ లో ఎలా ఉంటదంటారు? ఖచ్చితంగా బాగుంటది. సలార్ అయినా సరే రాజమౌళి వేరు ఏదైనా. అలాగని ప్రశాంత్ నీల్ తక్కువ చేయలేము. ప్రశాంత్ నీల్ కూడా ఆయన కూడా ఇండస్ట్రీస్ మంచిగా హిట్ ఇచ్చారు కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ బాగానే ఉన్నాయి. మరి ఎక్కువ కోట్లు క్రాస్ చేస్తుంది అంటారా? ఒక 500 crores క్రాస్ చేయొచ్చు అని మా ఫీలింగ్. టికెట్స్ దొరికాయి మీ ఇద్దరికి? దొరికేది ఫస్ట్ డేనా? ఫస్ట్ షోనా? ఫస్ట్ డేనే. ఇది ముందే రెడీగా అన్ని ఉంచుకున్నారమ్మా టికెట్. రేపు మార్నింగ్ షో చూడగానే సూపర్ దద్దిరిల్లిపోయిందని చెప్పడానికి 2 days ముందు నుంచి మేము వెయిట్ చేస్తున్నాము. మొన్న రీసెంట్ గా నైట్ 9:15 కనుకొని పెట్టారు. అప్పుడే మేము బుక్ చేసుకున్నాం. మూవీ రిలీజ్ కదా, అది హిట్ అయిద్దాం లేదా? హిట్ అవుతుంది. బ్లాక్ బస్టర్ కూడా అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు కూడా టికెట్లు దొరకటం లేదు. అన్ని బ్లాక్ లో అమ్ముకుంటున్నారు కాబట్టి కష్టమే. అంతేనా? ఇంకా అది 'బాహుబలి' అంత రేంజ్ లో ఉంటది అంటారు. ఉంటుంది.